కుంభరాశి వారికి జూన్ 4, 5, 6 తేదీలలో ఈ ఒక్క వ్యక్తితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తన కారణంగా జీవితంలో కొన్ని కష్టాలు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజులు ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు కూడా మీ జీవితంలో వచ్చే ఈ సమస్యల కారణంగా లైఫ్ లాంగ్ కూడా మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏ కష్టాలు తన కారణంగా రాబోతున్నాయి, ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ 3 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మీ రాశి గురించి పూర్తిగా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క కుంభరాశి వారిని ఇప్పుడు నేను ఈ యొక్క జూన్ నెలలో ఏదైతే జరగబోతుందో అది చెప్పబోతున్నాను. అలాగే ఈ 3 రోజుల్లో ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పబోతున్నాను. కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి అంటే ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఏవైతే కొన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను అందుకోలేకపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదన్నా వర్క్ టెన్షన్స్ ఉండడం వల్ల, లేకపోతే కొంచెం ఏదైతే సోమరితనం అనేది ఉంటుందో తర్వాత అనేది ఉంటుందో దాని కారణంగానైనా కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ కూడాను కొంచెం అవకాశం అనేది చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనకి లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడే అమ్మవారిని మనం చాలా ప్రేమగా భక్తిగా ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే నిర్లక్ష్యం అనేది మొదలు పెడతామో ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు అమ్మవారు రావాలి అంటే రాదండి. కాబట్టి ఈ యొక్క అశ్రద్ధ అనేది మీకు అంత కరెక్ట్గా సెట్ అవ్వదు. ఎందుకంటే కుంభరాశి వారు చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో పుట్టి పెరిగిన వారు, డబ్బు యొక్క విలువ తెలిసిన వారు, డబ్బు లేక ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, నలుగురిలో ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో, ఎటువంటి పరిస్థితి బయట డబ్బు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, డబ్బు లేని వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా క్లియర్గా కుంభరాశి వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు అవకాశాలు ఉన్నప్పుడు అంటే ఈ అవకాశాలను వాడుకోకుండా కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా వరకు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ జూన్ నెలలో కూడా మీకు చాలా అవకాశాలు వచ్చాయి, ఇది ఉందన్నమాట. దయచేసి ఈ అవకాశాలు అయితే వదులుకోవద్దు. ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే కుంభరాశి వారికి ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ, ఇటు పిల్లల్లో చూసుకున్నా కానీ, ఇటు మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ కొంచెం మీకు కాళ్ళు నొప్పులు, బాగా కాళ్ళు లాగటం, తలనొప్పి, చిన్న చిన్న వాటికి టెన్షన్ వచ్చేసేయటం, యాంగ్జైటీ వచ్చేసేయటం, ప్రతిదీ కూడా అంటే చాలా సీరియస్గా ఆలోచించడం, ఇలా ఈ సిచ్యువేషన్ అనేది మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక్కటే అనుకోండి, ఆలోచించడం వల్ల ఏది కూడా ఆగదు, ఏది కూడా మారదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోవటం నేర్చుకోండి. దేనికి కూడా టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడటం వల్ల మీరు స్ట్రెస్ అయ్యి దాని కారణంగా అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమే తప్ప మీరు ఏది కూడా మార్చలేరు అన్న విషయాన్ని తెలుసుకొని టెన్షన్ ఫ్రీగా మీ లైఫ్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా ప్రశాంతంగా మారే అవకాశాలు అయితే ఏర్పడతాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ జూన్ నెల వచ్చిన తర్వాత నుంచి మీకు ఈ యొక్క పనుల ఒత్తిడితో పాటుగా ఈ యొక్క హెల్త్ కూడా చూసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఏవి పడితే అవి చూసిందల్లా కూడా ఆయిల్ ఫుడ్స్ తినటం కానీ, లేదంటే కనుక షుగర్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తినటం కానీ, లేకపోతే కనుక బయట ఫుడ్స్ ఎక్కువగా తినటం కానీ, ఇటువంటివి చేసుకోకుండా కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చక్కగా టైంకి ఇంట్లో
ఇంట్లో వండినవే తినటం, టైంకి నిద్రపోవడం, కొంచెం బాడీకి వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇటువంటివి చేసుకోవడం, ఇటు ఆరోగ్యాన్ని ఎంత శరీరాన్ని జాగ్రత్తగా దేవాలయంలాగా చూసుకోవాలో అలాగే మైండ్ను కూడా అంతే ఫ్రీగా, అంతే ప్రశాంతంగా, అంతే ఖాళీగా ఉంచుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. అలాగే ఒక వ్యక్తితోటి జాగ్రత్త అనే విషయాన్ని చెప్పాను కదా ఇక్కడ నేను. ఆ వ్యక్తి కూడా వచ్చేసేసి కుంభరాశి వారికి ఒక స్త్రీ అన్నమాట. ఈ స్త్రీ కారణంగా కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్త్రీ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ స్త్రీ కారణంగా ఫైనాన్షియల్గా వచ్చే అవకాశం మీకున్న తన కారణంగా ఆ డబ్బులు ఆగిపోయే ఇది కనిపిస్తుంది. బంధువుల్లో ఒక రకమైనటువంటి చెడు ఉద్దేశం అనేది మీ మీద కలగబోయేలా చేయబోతోంది ఆ స్త్రీ. అలాగే మిమ్మల్ని చూడలేకపోవడం, మీ ఎదుగుదలని చూడలేకపోవడం, మీరు మనశ్శాంతిగా ఉంటే చూడలేకపోవడం, మీరు ఆరోగ్యంగా ఉంటే చూడలేకపోవడం, మీరు నలుగురిలో కలిసి ఉంటే చూడలేకపోవడం, అనేక రకాలైనటువంటి ఆ యొక్క దృష్టి మీ మీద పెట్టేసి తను మీ యొక్క పతనాన్ని, మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుందన్నమాట. ఆ స్త్రీ ఇంతకు బయట వ్యక్త, లేకపోతే రక్త సంబంధమా, లేకపోతే మీకు దగ్గర బంధువా, లేదంటే ఏదన్నా పనులు చేసే దగ్గర ఉన్న స్త్రీయా అంటే కనుక ఈ స్త్రీ మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీ అన్నమాట. రక్త సంబంధం అయితే కాదు, కానీ ఈ స్త్రీ మీ ఇంటి పేరుతోటే ఉంటుందన్నమాట. ఈ స్త్రీ ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ దానిని, అంటే మీకు ఎగెనెస్ట్గా ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ దానిని పట్టుకొని, అంటే చిన్న తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా, అలా ఆ చిన్న దాన్ని కూడా పట్టుకొని ఎక్కువగా మీ మీద బయట మీ బంధువుల్లోనే ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే నలుగురిలో మీరు ఎక్కడన్నా క్లోజ్గా ఉంటున్నా, లేదంటే మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉంటున్నా, మంచిగా పరిచయం పెంచుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా, లేదంటే వారితో కలిసిపోవాలి అనుకుంటున్నా, వెంటనే వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని ఇలా అంటున్నారు, అలా అంటుంది, మిమ్మల్ని ఇలా చేస్తుంది, లేదంటే ఇలా చేస్తాడు అని చెప్పి మీ మీద ఒక నెగిటివ్ వైబ్ అనేది అవతల వాళ్ళ దృష్టిలో కలిగించి మిమ్మల్ని మైనస్ చేసి ఉన్న మాటలు లేని మాటలు మీ మీద చెప్పి మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చేలా చేస్తుందన్నమాట ఆ స్త్రీ. అలాగే ఈ స్త్రీ మీకు ఇప్పటికే నేను చెప్తూ ఉంటే మైండ్లో ఎవరా అనేది పూర్తిగా వెలిగే ఉంటుందండి. తను మీకు వివాహమైన దగ్గర నుంచి ఎప్పుడైతే మీ యొక్క వివాహం అనే ఈ యొక్క కొత్త ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టారో అప్పటి నుంచి మీ మీద దృష్టి పెట్టుకుంటుంది. మీరు మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఏ పని చేస్తున్నారా, మీకు ఎటు నుంచి ఆదాయ మార్గాలు ఉన్నాయా, ఎక్కడ ఏమి కొనుక్కుంటున్నారా, ఏం ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారా, ఏమి గోల్డ్ కొనుక్కుంటున్నారా, ఇలా ప్రతిదీ కూడా తను ఎంక్వైరీలు అనేవి బయట వారి ద్వారా చేస్తూ ఉంటుంది. మీరు ఏదన్నా తెలుసో తెలియక ఒక మాట అంటే దానికి 10 కల్పించి చెప్తుంది. తన కారణంగా మీరు డబ్బు పరంగా నష్టపోయారు, అలాగే గౌరవపరంగా నష్టపోయారు, మానసికంగా చాలా బాధని, నరకాన్ని మీరు అనుభవించారు. ఇప్పటికీ మీరు ఈ కష్టాలలో అంటే ఇదిలో పడి ఎప్పటికైనా ఎవరికైనా కానీ నిండా మునిగితేనే చలి తెలుస్తుంది అంటారు. అలాగే ఒడ్డున కూర్చున్న వారికి నీళ్ళలోతు తెలియదు, నీళ్ళలో దిగిన వారికే నీళ్ళలోతు తెలుస్తుంది అంటారు. ఆ యొక్క పరిస్థితి అనేది మీకు తెలుసు. ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఏమి మన నుంచి ఆశిస్తున్నారు, ఎవరు మన నుంచి ఏది కోరుకోకుండా ఉంటారు, మన మంచి కోరుకునేవారెవరు, మన చెడు కోరుకునేవారెవరు, ఇదంతా కూడా మీకున్నటువంటి అనుభవం ద్వారా, మీకున్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఆ యొక్క ఇది అనేది మీకంటే ఆ టాలెంట్ అనేది మీకు బాగా అర్థమైపోతుంది అన్నమాట. దానిని బట్టి మనుషుల్ని అంచనా వేయగలుగుతారు, మనుషుల యొక్క ఉద్దేశాలను కూడా మీరు అంచనా వేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఇప్పటి వరకు మొహమాట పడటం కానీ, బాధపడటం కానీ, ఎదుటివారితో ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతూ ఉండటం కానీ, చెప్పాలి అనుకున్న మాట చెప్పలేకపోవడం కానీ ఏదైతే ఉందో
అది మీరు చాలా వరకు కూడా మారారు. ఇంకా మారే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దీనివల్ల మీరు చాలా రకాలైనటువంటి నష్టాలు పొందుతున్నారనమాట. ఏంటి అంటే ఒక మాట డైరెక్ట్గా ఎదుటి వ్యక్తితో చెప్పలేకపోవడం వల్ల చేయని తప్పుని చేశారు ఏమో అని చెప్పి అనుకోవడం, ఎదుటి వారు వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి మీ మీద ఒక చులకన ప్రభావం అనేది ఏర్పడడం, మిమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడటం, నలుగురిలో అవమానించడం, ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆ యొక్క కిలాడి స్త్రీ కారణంగా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీ యొక్క లైఫ్లో. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏలినాటి శని దశ 3వ దశలో ఉన్నారు, అంటే చివరి దశలో ఉన్నారు. ఈ యొక్క చివరి దశలో శని భగవానుడు మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి పెడతారనమాట మీకు. అంటే కొన్ని కష్టాలు, కొన్ని అప్పుడే అంటే కొంచెం పర్లేదు మేము సెటిల్ అయిపోతున్నాము అని అనుకునేటువంటి భావన, అలాగే చేతికి అందుతుంది అని అనుకున్నది అక్కడే జారిపోవడం, అలాగే ఏదైతే ఇప్పుడు నేను చేయగలను అని అనుకున్నది ఉంటుందో అది చేయలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా అంటే ఇటు వస్తుంది ఇటు పోతుంది, ఇటు మధ్యలో ఆగిపోతుంది, ఇటు హ్యాపీగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే కష్టంగా మనసు అనిపిస్తుంది, అంతలోనే ఒక ఒంటరితనంగా అనిపిస్తుంది, అంతలోనే హెల్త్ ఖరాబ్ అయిపోవడం, అంతలోనే ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నాము అన్నట్లుగా అనిపించడం, ఇట్లా రకరకాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ యొక్క చివరి ఏలినాటి శని దశ చివరి దశలో. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మొదట మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఎన్నో బాధలు పడ్డారు, చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు, డబ్బు లేని బాధలు కూడా మీరు చూశారు. డబ్బుని మాత్రం ఈ టైంలో మీకు ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది తీసుకుందాం, ఇది వస్తువు ఇది ఉంటే బాగుంటుంది, మనకి ఇది ఖచ్చితంగా ఇది కావాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసేద్దాము అన్నట్లుగా ఒక ఆ స్పీడ్ మూమెంట్లో ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఆపుకోండి. ఎందుకంటే అక్కడ అవసరం లేదు అని అనుకున్నప్పుడు, అక్కడ అది లేకపోయినా మనకి జరుగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రూపాయి అనేది రేపటి రోజున ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకోగలిగితే చాలా వరకు కూడా ధనం అనేది మీ దగ్గర సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అంతకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి. ఈ యొక్క నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఇప్పటి రోజుల్లో ఏదన్నా కానీ మన నుంచి లాభం ఉంటేనే దానికోసం అని చెప్పి ఆ యొక్క లాభాన్ని ఆశించి మనతో మంచిగా నటిస్తూ ఉంటారు. మన యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మనల్ని దూరం నెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలామంది ఉన్నారన్నమాట. ఆ వ్యక్తులతో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ కారణంగా కూడా ఇదయ్యే అవకాశం ఉంది. ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా మీతో ఆ ప్రతి పని గడిపించుకొని, కొన్ని అవసరాలు తీర్చుకొని, కొన్ని తెలియని విషయాలు తెలుసుకొని, కొంతవరకు కూడా మీ నుంచి లాభం పొంది చివరకు నువ్వు ఏమీ చేయలేదు, నువ్వు మాకు ఏం చేశావు అని చెప్పి మిమ్మల్ని వేలెత్తి చూపించే వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉన్నారు. ఈ అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఏ విధంగా మనం మంచిగా మెసులుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, ఎవరిని దూరం పెట్టేసేయాలి, ఎవరిని దగ్గరగా తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఒక అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి లైఫ్లో ఒక మూవ్ ఆన్ అవ్వడం అయితే స్టార్ట్ చేయండి. ఆ స్త్రీతోటైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తికి మీరు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఆ వ్యక్తి చూపు అనేది మీ మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట. అంటే తన కారణంగా ఏమవుతుంది అంటే కనుక కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడటం, మిమ్మల్ని ఇదిగా చూడడం, ఇటువంటివి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉండడం, ఆ వ్యక్తి మీ ఇంటి వ్యక్తిని మచ్చిక చేసుకొని మాయ చేసి తన మాటలతోటి మభ్యపెట్టి మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అవతలి వ్యక్తికి, అంటే మీ ఇంట్లో వ్యక్తికి కలుగు చేసేలా చేయడం, దాని కారణంగా కొన్ని గొడవలు అనేవి మీకు ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా జరిగే ఇదైతే కనిపిస్తూ ఉంది. తన కారణంగా ఈ జూన్ నెలలో అయితే కొంత ఎఫెక్ట్ అనేది కలగబోతుందండి. ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 100% కలుగుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు.
ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మీకు కలగదు. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వారి యొక్క మాట మనం వినాలో ఇదంతా కూడా మనిషికి తెలిసినప్పుడు, అలాగే అవతల వ్యక్తులు ఎవరైతే మీ ఇంటి వ్యక్తులు అవతల వారితోటి క్లోజ్గా ఉంటున్నారా, అసలు ఎందుకు వెళ్తున్నారు, దేనికి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి, ఇదంతా కూడా మీరు గమనించుకుంటూ ఉండడం, అలాగే మీ ఇంటి వ్యక్తులు ఎవరైతే మీకు ఎగెనిస్ట్గా ఉన్నారో వారితో ప్రేమగా ఉండటం, గొడవలు పెట్టుకోకుండా ఉండటం, ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా వారి యొక్క పప్పులు ఇక్కడ ఉడికే అవకాశం అయితే ఉండదన్నమాట. ఆ ఒక్క విషయాన్ని కూడా మీరు 100% తెలుసుకోండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్లో మీకు తెలియదు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఇంట్లో నిత్యం దీపారాధన అనేది మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక హారతి కర్పూరపు బిళ్ళను తీసుకొని అది వెలిగించుకొని దానితోటి మీరు దిష్టి తీసివేసుకోండి. అగ్నితోటి హారతి అంటే దిష్టి తీసివేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆ నెగిటివ్ ఎదుటి వారి యొక్క దృష్టి, నరఘోష, నరదిష్టి ఇదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా దిష్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా ఈ జూన్ నెల చివరిలోపు ఒకరోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి. అలాగే ఏదైనా ఒక శనివారం రోజు ఈ జూన్ నెలలో అంటే శనిదేవునికి, అంటే మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శనిదేవునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డును నైవేద్యంగా పెట్టి నువ్వుల దీపాన్ని వెలిగించండి. నల్ల కుక్కకు చపాతీ కానీ బ్రెడ్ కానీ పెట్టండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా శని దోషాలు అనేవి తగ్గుతాయి. అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక మంగళవారం ఈ నెలలోనే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి స్వామివారి యొక్క గుడి చుట్టూతా కూడా 11 ప్రదక్షిణలు చేసి చక్కగా స్వామివారిని దర్శించుకొని మీ పేరిట పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఎందుకు ఇన్నిసార్లు నరదిష్టి అని చెప్తున్నాను అంటే కనుక కుంభరాశి వారికి నరఘోష అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మీరు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మీ లైఫ్లో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు అంటే కారణం నరఘోష. డబ్బులు చేతికి అందినా కూడా అట్లా దూరం అయిపోతున్నాయంటే నరదిష్టి కారణం. మీ చేతుల పని ఉన్నా కూడా దాన్ని చేయలేకపోతున్నారు అంటే దానికి నరదిష్టి కారణం. ఏదైనా కానీ ఒక అపనిందలు వచ్చి మీద పడుతున్నాయంటే దానికి నరదిష్టి కారణం. ఒంట్లో బాలేదు అంటే దానికి నరదిష్టి కారణం. వీటన్నింటికీ కూడా నరదిష్టి అనేది కారణం అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీరు ఆ యొక్క నరదిష్టిని దూరం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అలాగే నువ్వుల నూనెతోటి శనేశ్వరునికి తైలాభిషేకం చేయడం, కుక్కకి బ్రెడ్ ముక్క చపాతీ కాని తినిపించడం, అలాగే మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఎప్పుడైనా పర్లేదు, ఈ వారం ఆ వారం అని కూడా లేదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోమాత దగ్గరికి వెళ్ళి చక్కగా గోమాతకు నమస్కరించుకొని గోమాతకు ఏదన్నా పచ్చిగడ్డి కానీ కూరగాయలు కానీ లేదంటే కనుక పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ, లేదంటే కనుక కాస్త అన్నంలో కాస్తంత బెల్లం వేసి కలిపి చక్కగా కూరగాయ ముక్కలు కలిపి తినిపించడం కానీ, ఇలా ఏదో ఒకటి ఆహారాన్ని, శుద్ధిగల ఆహారాన్ని మీ చేతులతోటి తినిపించే ప్రయత్నం చేయండి. గోమాత యొక్క నాలికి ఎంగిలి ఆ స్పర్శ అనేది తగిలితే మీ యొక్క చేతి రేఖలు కూడా మారిపోతాయన్నమాట. అంటే మీకు ఏదైతే దరిద్రం అనేది ఉందో అది మొత్తం కూడా గోమాత లాగేసుకొని మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. 33,000 కోట్ల దేవతలు ఒక్కచోటే మనకి కొలువై ఉంటారు గోమాతలో. కాబట్టి గోమాత సేవ, పూజ అనేది మీకు చాలా కలిసి వస్తుందండి. కుంభరాశి వారికి ఏదైనా ముఖ్యమైన పని ఆరంభిస్తున్నప్పుడు, ముఖ్యమైన పని మొదలు పెడుతున్నాం మేము అని చెప్పి అనుకున్నప్పుడు కూడా మీరు గోమాత దర్శనం చేసుకొని వెళ్ళడం ఇటువంటివి చేయండి. అలా కుదరనప్పుడు కనీసం ఇంట్లో దేవుడి గుట్లో ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకొని అయినా కానీ పూజ చేసుకునేటప్పుడు గోమాతను ప్రత్యేకంగా మీరు
చక్కగా పూలతోటి అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని అలా చేసుకున్నా కూడా మీకు మంచిగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకున్న దాంట్లో మీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఒక పావల ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో మాత్రం ఆ స్త్రీతోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? ఈ 3 రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, చక్కగా హ్యాపీగా గడిచిపోతాయి. కాకపోతే హెల్త్ని చూసుకోండి, తినే ఫుడ్ని చూసుకోండి, టైంకి నిద్రపోండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఈ 3 రోజులు హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. అర్థమైంది కదా? మరి ఐ హోప్ కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.